రైట్, చూస్తున్నాం కదా షాద్నగర్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి ఆ పార్టీ వారే మేమంటే మేము అనేటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనము షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మున్సిపాలిటీలో చైర్మన్ జెండా ఎగరేయడానికి కష్టపడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మాట్లాడదాం, మనతో పాటు షాద్నగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందే బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి బీజేపీ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది, వారు రాబోయే రోజుల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించబోతున్నారా, మిగతా విషయాలు కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. సో ఎట్లా నడుస్తుంది బీజేపీ షాద్నగర్ మున్సిపాలిటీలో? స్కోప్ ఉందా బీజేపీ గెలవడానికి? మున్సిపల్ చైర్మన్ కాబోతున్నాము. బ్రహ్మాండంగా మా అభ్యర్థులు గెలవబోతున్నారు. ఈ 28 వార్డులలో 21 వార్డులలో మేము క్యాండిడేట్ని పెట్టడం జరిగింది. అందరు కూడా యువ నాయకులు, మహిళా సోదరిమణులను పెట్టాము, అంత ఎడ్యుకేటర్స్ని పెట్టాము. బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము ప్రతి ఇంటికి ఓటుకు పోతే నరేంద్ర మోడీ మంచి మాకు పరిపాలన అందిస్తున్నాడు. మా పథకాలన్నీ ప్రతి గడపకు అందినాయి. మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాము. భారతదేశం ఉండాలంటే నరేంద్ర మోడీ అటువంటి ప్రధానమంత్రి ఉండాలి. కనుకనే మేము తప్పకుండా ఓటేస్తాం నాయన కానీ ఆ ఓటర్స్ చెప్పినటువంటి మాట. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్కి ఓటేస్తేనే అభివృద్ధి జరిగే అవకాశం లేదు అంటున్నారు. కానీ వాళ్ళని దాటుకొని బీజేపీకి ఎట్లా ఓటేయాలి ప్రజలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ 6 పథకాలు హామీ ఇచ్చి వాళ్ళే చెప్తున్నారు, అయ్యా ఒక 6 పథకాలు ఇచ్చి ఒక బస్సు తప్ప అన్ని కూడా గుండు సున్న పెట్టిండ్రు, గాడిద సున్న పెట్టిండ్రు. ఇలా మహిళా సోదరులకు 2500 రూపాయలు ఇస్తున్నాడు, ఇవ్వడం లేదు. ఇలా స్కూల్ పిల్లలకు స్క్రూటీ ఇస్తున్నాడు, అవి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తాను చెప్పిండు, అది కూడా లేదు. కౌలు రైతులకు పైసలు ఇస్తున్నాడు, అవి కూడా లేదు. తులం బంగారం కళ్యాణ లక్ష్మి మరి ఎన్ని తులాలు వచ్చిందో మా మహిళా సోదరులకు తెలవాలి. ఎన్ని తులాలు ఇచ్చిండో. పరిపాలన ఉట్టి బూటకం పరిపాలన. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 6 పథకాలు, ఇలా ఒక్కటే బస్సు నడుస్తుంది, అది కొట్లాట. అది బస్సు ఆపుతలేరు, పల్లె వెలిగే నడుస్తుంది, ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్లలో లేదు. కనుక వాళ్ళే చెప్తా ఉన్నారు, అయితే మోసం చేసిన మమ్మల్ని ఇలా ఓట్లు దంచుకున్నాడు, మేము ఆయనకు కాంగ్రెస్కు ఓటేసే ప్రసక్తి లేదని చెప్తా ఉన్నారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు షాద్నగర్ మున్సిపాలిటీని కానీ షాద్నగర్ నియోజకవర్గాన్ని అద్దంలాగా తీర్చిదిద్దినాం అంటున్నారు. మరోపక్క రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో షాద్నగర్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి మీరు ఏం చెప్పి ఓటు అడగబోతున్నారు ప్రజలకి? బీఆర్ఎస్ వాళ్ళు అద్దంలాగా చేసింది అనేది మీరు ఒక్కసారి ఇక్కడనే పక్కకున్న ఈశ్వర కాలనీ, ఏబీ కాలనీ ఒకసారి చూసిరండి. ఏదైతే ఉందో వచ్చిన సీసీ రోడ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మొన్న 40 కోట్ల రూపాయలు వేసింది. ఇలా సీసీ రోడ్లు వేసిన, వీధి దీపాలు వెలిగించిన, ఇలా చెట్లు నాటిన, మొక్కలు నాటిన, ఇలా గ్రామ పంచాయతీలు నడుస్తున్నటువంటి పారిశుభ్రత, అక్కడ ఉన్నటువంటి వేతనాలు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ 14th 15th ఫైనాన్స్. ఇలా ఏ సర్పంచ్నన్నా మీరు అడగండి, అయ్యా ఇలా నరేంద్ర మోడీ పంపకపోతే అక్కడ చీపురు గట్టలు తీసుకొని కొట్టేటట్టున్నది మన గ్రామాలల్లో. ఆయన డబ్బులతోటే ఇన్ని రోజులు నడిచింది. ఈ మున్సిపాలిటీ కూడా సీసీ రోడ్లు అన్ని కూడా నరేంద్ర మోడీ గారివి. కానీ ఎందుకు ఆ దిశగా మీరు ప్రచారం చేయలేకపోతున్నారు? ప్రచారంలో ఫెయిల్ అవుతున్నారో లేకుంటే పని చేయడంలో ఫెయిల్ అవుతున్నారా? వాళ్ళు చేసుకున్నంత ప్రచారం బీజేపీ చేయట్లేదు అనేది ప్రధాన విమర్శ. మేము ప్రతి ఇంటికి మా పథకాలు ఉన్నాయి, మా కరపత్రాలు ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, మేము చేసిన అభివృద్ధి పథకాలు, వాళ్ళు హామీ ఇచ్చి చేయని పథకాలు మా దగ్గర ఈరోజు పాంప్లెట్ పూర్వకంగా ఉన్నాయి. పాంప్లెట్ తీసుకోండి, పాంప్లెట్ పూర్వకంగా ఉన్నాయి. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ఇప్పటిదాకా మా అభ్యర్థులు ఒకసారి కాదు 5 సార్లు పోవడం జరిగింది, 5 సార్లు వెళ్ళడం జరిగింది. వాళ్ళే చెప్తున్నారు, ఇంకెందుకు వస్తారు, మేము ఓటేస్తాం పోనైనా ఈసారి కమలం పువ్వుకి ఇప్పటిదాకా వేయలేదు మీ మున్సిపాలిటీలో, మేము ఓటేసి గెలిపిస్తాం పోండి అని ఓటర్స్ నుండి వచ్చిన సమాధానం. అని ఇక్కడ మీ వెనకాల చూస్తే కొంతమంది మహిళలు కనిపిస్తున్నారు. వీళ్ళంతా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు 2500 ఇస్తా అంటుంది, ఇంకో పక్క వాళ్ళకి మహిళలకు పథకాలు ఇస్తామంటున్నారు. కానీ మీకు ఓటేసి గెలిపిస్తే ఆ మహిళలకు ఏం న్యాయం జరుగుద్ది? ఇప్పుడు ఇది మున్సిపాలిటీ, మేము రాష్ట్రంలో అధికారంలో లేము హామీలు ఇయ్యడానికి. మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి దాన్ని మేము హామీలు ఇవ్వగలం. ఇలా మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి మా చైర్మన్ గెలిస్తే, మా అభ్యర్థులు గెలిస్తే కావాల్సింది, ఇక్కడ కావాల్సింది మంచినీరు, మోరీలు, తర్వాత పరిశుభ్రత, ఇలా ఆ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి చేస్తాం. ఇలా మా పరిధిలో ఉన్నటువంటి దాన్ని మేము చెప్పగలుగుతాం. కానీ ఇలా స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవిలో మేము చెప్పడానికి రాదు కదా. మున్సిపాలిటీలో ఉన్న ఈ సీసీ రోడ్లు వేయగలుగుతాం, డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించగలుగుతాం, తర్వాత వీధిలో లైట్లు వేయించగలుగుతాం, ఇక డంప్ యార్డ్ ఉంటే దాన్ని మార్చి ఇంకో దగ్గర పెట్టగలుగుతాం. తప్ప మా పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నది 100% చేసి పెడతాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనిది పనులు ఎట్లా చేస్తారు? ఒక ప్రశ్న. ఫైనల్గా ఎన్ని వార్డుల్లో పోటీ చేయబోతున్నారు?
ఏంటి మీ పరిస్థితి నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్రాలు ఇచ్చేది చూసారు కదా, రాష్ట్రాలు ఏడిస్తుంది. ఇలా రాష్ట్రాలు ఇస్తే ఇలా గ్రామాల పరిస్థితి గట్లెందుకు ఉంటుంది, ఇలా పట్టణాల పరిస్థితి ఇదే ఉంటుంది. ఇలా ఏ గ్రామం వెళ్ళినా ఇలా 15th ఫైనాన్స్ తప్ప ఒక్క రూపాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. ఇప్పుడున్న సర్పంచులను అడగండి, పోయిన సర్పంచులను అడగండి, ఏ విధంగా వాళ్ళ సమాధానం ఇస్తారో మీకే తెలుస్తుంది. ఇలా ఏదైతే వచ్చిందంటే నరేంద్ర మోడీ డబ్బులు కనుక ఆ డబ్బులతోటే అభివృద్ధి అవుతుంది. ఇలా మొక్కలు నాటుతున్నాం, ఇలా మొక్కలు పెంచే కాడికి వెళ్ళి చెట్లు నాటే కాడికి వెళ్ళి దానికి ఒక కట్టె వాతి సుతిలి కూడా నరేంద్ర మోడీ పంపుతున్నటువంటి డబ్బులే. ఇలా సీసీ రోడ్లు, వీధి దీపాలు అన్నీ కూడా నరేంద్ర మోడీ చూడండి. ఇలా మా దగ్గర తప్పకుండా ఇలా మేము 21 మంది మీ పోటీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా చైర్మన్ 15 మంది పైచులకు గెలుస్తాం, చైర్మన్ కైవసం చేసుకోబోతున్నాం. సో చూసినాం కదా, ఇది మరి అందే బాబు గారు చెప్తున్న పరిస్థితి. గత 10 ఏళ్లలో షాద్నగర్ అభివృద్ధి ఏం జరగలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల నుంచి నాన్చే ధోరణిలోనే ఉన్నది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే రాబోయే రోజుల్లో గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు అభివృద్ధి దిశలో ముందుకు సాగుతాయి. కాబట్టి షాద్నగర్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి అంటూ అందే బాబు మనతో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లీశ్వర్తో ఉదయ్, విశ్వం టీవీ, షాద్నగర్. నమస్తే సార్. షాద్నగర్ ఈ 6వ వార్డు నుంచి కౌన్సిలర్గా ఇచ్చారు మాకు. బాబాయ్ సార్ ఆల్రెడీ బీజేపీ నుంచి ఎస్టీ కానీ టికెట్ కేటాయించారు. ఆల్రెడీ ప్రతి ఒక్క కడపకి వెళ్తున్నాము. ప్రతి ఒక్క ఇప్పటికీ డోర్ బై 3 సార్లు అయిపోయింది. ఇప్పటికీ వాళ్ళందరూ అంటారు, పాపం బీద కుటుంబం నరేంద్ర మోడీ టికెట్ ఇచ్చిరా, మీకు మేము ఖచ్చితంగా ఓటు వేస్తాం, మేము గెలిపిస్తాం. అంత బీద కుటుంబంకి టికెట్ ఇచ్చారంటే చాలా సంతోషం. మీరు ఖచ్చితంగా ఓటు మేము వేస్తాం, మీకు గెలిపిస్తాం. మీరు పోరాడడం ఇంకా చేయండి, ఇంకా ముంగలు సాధించండి. మీ సొంత వాళ్ళు ముంగలకు వస్తే చాలా మంచిది. మీ సొంత పేద కుటుంబం ఇచ్చిందంటే చాలా గౌరవం అవుతుంది మాకు కూడా. బాబు నువ్వు ఇంకా డోర్ ఇంకా 4 సార్లు వచ్చే అవసరం లేదు, మేము వేస్తాం. మేము ఖచ్చితంగా మా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు చెప్పాం, మా పక్క వాళ్ళు కూడా చెప్తాం. మేము ఏమైనా డ్యూటీకి ఎంప్లాయ్ పోయినా కూడా నీకు ఒక స్టాప్ మీద వేసి పోస్ట్ బ్యాలెన్స్ కూడా వేసి పంపిస్తాం అని చెప్పడం జరుగుతుంది. అదే ధైర్యంగా నేను ముంగలు సాగిస్తున్నాను. అదే ధైర్యంగా ఇంకా ముంగలకి ఇంకా పోతూనే ఉన్నాను. నా మీద కూడా చాలామంది నా వెంబడి వచ్చేటోళ్ళు కూడా బెదిరిస్తారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు కూడా పట్టు నుంచి నా వెంబడి వచ్చి చాలామంది మీరు ఎందుకు పోతున్నారు ఆయన వెంబడి, అందరు ఏమున్నాయి పైసలు ఉన్నాయా ఏమున్నాయా అంటే నా వెంబడి కూడా సపోర్ట్ తీసుకొని మా వాళ్ళు అందరు వచ్చి అందరు పైసలు ఉన్నా లేకున్నా మేము ఇచ్చి ముంగలు సాధిస్తాం, పేద కుటుంబం మేము సాధించుకుంటామని చాలామంది నా వెంబడి వస్తారు. అందుకని మా ఎస్టీ మా అన్న లస్కర్ రవి నాయక్ బాగా సపోర్ట్ చేస్తారు. బాబాయ్ సార్ కూడా డోర్ వచ్చింది ఒకసారి, పేద కుటుంబం చేయండి ఒకసారి అని. చాలామంది కూడా పెద్ద మనిషి వచ్చి కూడా అంత సాయం చేస్తారు అని చెప్పేసి మా అన్నోళ్ళు కూడా చాలామంది సాయం చేస్తారు నాకు. ప్రతి ఒక్కరికి ఇవాళ తిండి లేకుండా కూడా హోటల్ అన్నోళ్ళే పైసలు కట్టడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కడు ఇంటింటికి నువ్వు పో, ఇంకా ముంగలు సాధి, నీ సొంటోళ్ళు పేదోళ్ళు ఇంకా రావాలి మాకు. నీ సొంట పేదోళ్ళు వస్తేనే చాలా మంచి గౌరవం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వార్డులో ఏం సమస్యలు చూస్తున్నావు? మా వార్డులో ప్రతి ఒక్క జాల తంబాలు లేవు సరిగా, కొన్ని మోరీలు పాపలాలు ఉన్నాయి. ఏడ చూసినా డెనింగ్ పలిపోయిన ఉన్నాయి. ఏడ చూసినా మోరీలు వేసిరు, ఓపెన్గా పెట్టేసిరు. ఏడ చూసినా కొన్ని అట్లే బీడ్లాగా ఉన్నాయి. అవన్నీ పట్టించడం జరుగుతలేదు. అవన్నీ నేను చూసిన చాలామంది. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొన్ని సర్వీస్ చేసిన, నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా సర్వీస్ చేసిన. నేను ఆ పార్టీ అనకుండా వాళ్ళకు కూడా ప్రతి ఒక్క పెద్ద మనుషులు చెప్పిన మాట విన్నా, చెప్పుకుంటే పోయారు. ఆ ధైర్యంతో చెప్పుకుంటే పోతే లేదు ఇంతే అన్నట్టు ధైర్యంతో చేసుకో. నేను ఒక కూలీ బీద పేద కుటుంబం కదా, ఇలా నేను ముంగలు పోయి ఆ పని నేనన్నా మోసుకుందామని చెప్పేసి పోకం జరుగుతుంది. సో ఇది మరి చూసినాం కదా, షాద్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ప్రజల యొక్క అభిప్రాయాలు, ముఖ్యంగా నాయకుల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయో. బీఆర్ఎస్ పార్టీ అంటుంది గత 10 సంవత్సరాల్లో షాద్నగర్ నియోజకవర్గంతో పాటుగా షాద్నగర్ మున్సిపాలిటీని అద్దంలాగా మేము తీర్చిదిద్దడం జరిగింది. మేము చేసిన అభివృద్ధి పనులకే స్టిల్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము టెంకాయలు కొట్టే కార్యక్రమాన్ని ముందేసుకుంది తప్ప అభివృద్ధి ఎక్కడ కూడా జరగడం లేదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని లేదా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదే, మళ్ళీ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుంది అంటుంది ఒక పక్క. మరోపక్క బీజేపీ మాట్లాడుతూ ఈ 2 పార్టీలు మాకు ఏమీ చేయలేదు, మోడీ నాయకత్వంలోని పట్టణాలు కావచ్చు గ్రామాలు కావచ్చు అభివృద్ధి జరుగుతాయి, కాబట్టి బీజేపీగా మమ్మల్ని గెలిపించండి, రాబోయే రోజుల్లో షాద్నగర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాము అంటున్నారు. మరోపక్క కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆ 2 పార్టీలు అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళకి పట్టం కట్టలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే
ఫ్యూచర్ సిటీలో కావచ్చు, అదేవిధంగా రాబోయేటువంటి అభివృద్ధి పనుల్లో కావచ్చు షాద్ నగర్ కు పెద్దపీట వేస్తాము, షాద్ నగర్ ను జిల్లా కేంద్రంగా మార్చే అవకాశాలు కూడా ఉన్నటువంటి ఈ తరుణంలో షాద్ నగర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలంటూ వారు కూడా కోరడం జరుగుతుంది. మరోపక్క ప్రజలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, పనులు అస్తవ్యస్తంగా సాగుతూ ఉన్నాయి, ఇంకా డ్రైనేజ్ సమస్య అట్లానే ఉంది, రోడ్ల సమస్య అట్లానే ఉంది. అదేవిధంగా యువత కూడా మాట్లాడుతూ మాకు ఉద్యోగ విద్యా ఉపాధి అవకాశాల కల్పనలో షాద్ నగర్ వెనకబడి ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియాగా చెప్పుకోవడానికి బాగానే ఉంది, హైదరాబాద్కు చెప్పుకోవడానికి దగ్గరలో ఉందనేటువంటి పేరే, కానీ ఇక్కడ కంపెనీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా మా వలస కార్మికులు ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఇక్కడే మన షాద్ నగర్లోనే ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఒక ఉపాధి కల్పిస్తే బాగుంటుంది అనేది నిరుద్యోగ యువత నుంచి వస్తున్నటువంటి మాట. మరోపక్క వృద్ధులు కానీ అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా మాట్లాడుతూ ఇంకా కొంతమందికి పింఛన్లు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కానీ ఈ ప్రభుత్వంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు. దీంట్లో కూడా పక్షపాతం చూపిస్తా ఉన్నారు. కేవలం పార్టీ వెంట నడిచిన వాళ్ళకి, కేవలం పార్టీ జెండా పట్టినటువంటి వాళ్ళకే సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి తప్ప మిగతా వారికి అందడం లేదన్నటువంటిది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మనము షాద్ నగర్ చౌరస్తా దగ్గర చూసుకుంటే షాద్ నగర్ చౌరస్తాను విస్తరణ చేయండి అని చెప్పేసి మనకు ఒక బోర్డు అంటే పేపర్ మీద రాసినటువంటి పోస్టర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఎక్కడికక్కడ ఇంకా సమస్యల నిలయంగానే ఉంది షాద్ నగర్ పట్టణము. రాబోయే రోజుల్లో అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఏ పార్టీ గెలిచినా కూడా ప్రజల అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, అదేవిధంగా షాద్ నగర్ పట్టణం పైన దృష్టి పెట్టాలి. సో వాస్తవానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఒకంతకు ముందుగానే ఉన్నప్పటికీ కూడా అభివృద్ధిలో కొంత వెనుకబడి ఉంది షాద్ నగర్ అనేటువంటి మాట వాస్తవమే. సో హైదరాబాద్కు దగ్గరలో ఉండడము, రంగారెడ్డి జిల్లా కావడము, ఇవన్నీ కూడా దీనికి కొంత ప్లస్ పాయింట్గా మారాయి. సో ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు, వీలైతే షాద్ నగర్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారిస్తే ఇంకా అభివృద్ధి జరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అతి పురాతనమైనటువంటి పట్టణాల్లో షాద్ నగర్ పట్టణం కూడా ఒకటి. దాదాపు తెలంగాణ రాకంటే ముందే 2011 సంవత్సరంలోనే షాద్ నగర్ మున్సిపాలిటీగా ఏర్పడింది. అదేవిధంగా ఇప్పుడు మనము నిల్చిన రోడ్డు కూడా హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళేటువంటి హైవే కావడము, అదేవిధంగా అభివృద్ధి జరగడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉండడం అనేది ఇక్కడ ప్లస్ పాయింట్ గా మారింది. సో మరి చూడాలి, మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి, ఫలితాలు కూడా రాబోతున్నాయి. ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, ఏ పార్టీని గెలిపించబోతున్నారు, ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా గెలిచిన ఏ పార్టీ కావచ్చు, గెలిచిన ఏ అభ్యర్థి కూడా అభివృద్ధిని కుంటుపడనీయకుండా అభివృద్ధిలో షాద్ నగర్ పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి షాద్ నగర్ మున్సిపాలిటీ పట్టణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ బిట్టుతో ఉదయ్, విశ్వం టీవీ, షాద్ నగర్ మున్సిపాలిటీ.